తెలంగాణలో ఇంకో ఆటో డ్రైవర్ బలి. ఆటో నడవక కిస్తీలు కట్టలేక ఆత్మహత్య. కరీంనగర్ జిల్లాలోని పార్లపల్లిలో విషాదం. తెలంగాణలోనే మనం చూసాము, చాలా మంది ఆటో డ్రైవర్లు ఈ ఫ్రీ బస్ వల్ల చాలా నష్టపోయి అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా ఆంధ్రప్రదేశ్ లో రాకూడదని కోరుకుంటున్నాము. ఆ యొక్క ఆటో డ్రైవర్ల చావుకి మీరు కారణం కాకూడదు అనుకుంటున్నాము. ఈ ఫ్రీ బస్ వల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకసారి వీడియో చూడండి. ఈ బస్సు ఎక్కడానికి ఆడవారు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసారుగా. పైగా అందులో కొంతమందికి పని ఉండొచ్చు, కొంతమంది పని లేకపోవచ్చు, సరదాగా ఫ్రీయే కదా అలా వెళ్ళొద్దాం అన్న టైప్ లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితి నెలకొంటుంది. మరి అలాంటి జరిగినప్పుడు తొక్కిసలాటకు గురై ఊపిరంతగా కొంతమంది వీక్ గా ఉన్న మహిళలు ఉంటారు, మరి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదండి. అలాగే ఓ పక్కన ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆటో డ్రైవర్లకు సంక్షేమం కుదిరించాలని, అలాగే ఫ్రీ బస్సు స్కీమ్ లో కొన్ని సవరణలు చేస్తే బాగుంటదని అయితే కోరుకుంటున్నానండి. అందరికి ఒకే మాట చెప్తానండి, ఇప్పుడు ఫ్రీగా వచ్చిందంటే రేపు పొద్దున్న పప్పు ఉప్పు అన్నిటి మీద మీ మీద భారం పడుతుందండి. అది ఎవరి డబ్బు కాదు, మనం ట్యాక్స్ రూపంలో పే చేస్తున్న డబ్బే మనకు ఫ్రీగా ఇస్తున్నారంటే మరి అక్కడ కట్టాల్సిన అమౌంట్ తిరిగేసి మళ్ళీ మన నెత్తి మీద భారం పడుతుందండి. పైగా నేను ఏ గవర్నమెంట్ కి సపోర్ట్ కాదు, గుర్తించాలి.